ఇంట గెలిచి రచ్చగెలువు అన్నారు పెద్దలు. కానీ ఆర్సీబీ విషయంలో ఇది రివర్స్ అవుతుంది. ఇంట వరుసగా ఓడుతున్నటువంటి ఆర్సీబీ బయట మాత్రము వరుసగా ఘన విజయాలను సాధిస్తుంది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సొంత మైదానంలో పరాజయాలను ఎదుర్కొంటున్నటువంటి ఆర్సీబీ ప్రత్యర్థి మైదానాలలో మాత్రం అదరగొడుతుంది. ఈ సీజన్లో బెంగళూరులోని సొంత మైదానంలో ఆడినటువంటి 2 మ్యాచ్లలోనూ ఓడినటువంటి ఆర్సీబీ ప్రత్యర్థి మైదానాలలో ఆడినటువంటి 4 మ్యాచ్లలోనూ విజయాలను సాధించడము గమనార్హం. తాజాగా ఈరోజు అంటే ఆదివారం నాడు రాజస్థాన్ రాయల్స్తో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను వారి సొంత గడ్డపైనే 9 వికెట్ల తేడాతోటి చిత్తుగా ఓడించింది ఆర్సీబీ. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతోటి 75 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా, ధ్రువ్ జురెల్ 23 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 35 పరుగులతోటి నాటౌట్గా నిలిచాడు. ఇక రియాన్ పరాగ్ 22 బంతుల్లో 30 పరుగులు చేశాడు. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, హ్యాజిల్వుడ్, కృణాల్ పాండ్యా ఈ నలుగురు తలా 1 వికెట్ తీశారు. అనంతరం 174 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆర్సీబీ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మరోసారి చిచ్చర పిడుగుల చెలరేగి 33 బంతుల్లోనే 5 ఫోర్లు 6 సిక్సర్లతోటి 65 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 62 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి దేవదత్త పడిక్కల్ 28 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 40 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సో మొత్తంగా ఆర్సీబీకి చెందినటువంటి ఈ ముగ్గురు బ్యాటర్లు రాణించడంతో 17.3 ఓవర్లలోనే 1 వికెట్ మాత్రమే నష్టపోయి 175 పరుగులు చేసినటువంటి ఆర్సీబీ 9 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కుమార్ కార్తికేయ ఒక్కడే 1 వికెట్ తీశాడు. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ 3వ స్థానానికి ఎగబాగితే, ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ ఓటమితోటి 7వ స్థానానికి దిగజారింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ తమ ఇన్నింగ్స్ను నెమ్మదిగా ప్రారంభించింది. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో రాజస్థాన్ ఓపెనర్లు సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ ఆచితూచి ఆడారు. యశస్వి జైస్వాల్ కాస్త దూకుడుగా ఆడినప్పటికీ సంజు శాంసన్ తీవ్రంగా తడబడ్డాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే స్పిన్నర్ కృణాల్ పాండ్యాను రంగంలోకి దించినటువంటి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఆశించినటువంటి ఫలితాన్ని రాబట్టాడు. సంజు శాంసన్ను కృణాల్ పాండ్యా స్టంపౌట్గా పెవిలియన్కు చేర్చాడు. క్రీజులోకి వచ్చినటువంటి రియాన్ పరాగ్తో కలిసి యశస్వి జైస్వాల్ తన దూకుడును కొనసాగించాడు. సుయాష్ శర్మ వేసినటువంటి 10వ ఓవర్లో వరుస బంతుల్లో జైస్వాల్, రియాన్ పరాగ్ ఇచ్చినటువంటి క్యాచ్లను ఆర్సీబీ ఆటగాళ్లు నేలపాలు చేశారు. ఆర్సీబీ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ పరుగుల వేగం తగ్గింది. కృణాల్ పాండ్యా వేసినటువంటి 13వ ఓవర్ తొలి బంతిని సింగిల్ తీసినటువంటి జైస్వాల్ 35 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి జైస్వాల్ కొట్టినటువంటి భారీ సిక్సర్ను బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ అడ్డుకున్నాడు. సూపర్ మ్యాన్లా గాల్లోకి ఎగిరి బంతిని బట్టి గ్రౌండ్లోకి విసిరేశాడు ఫిల్ సాల్ట్. దాంతో సిక్సర్ కాస్త సింగిల్గా మారింది. రియాన్ పరాగ్ను యష్ దయాల్ అవుట్ చేయగా, జైస్వాల్ ఇచ్చినటువంటి మరో కష్టతరమైనటువంటి క్యాచ్ను లివింగ్స్టోన్ వదిలేశాడు. జైస్వాల్ను హ్యాజిల్వుడ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేర్చగా, 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధ్రువ్ జురెల్ ఇచ్చినటువంటి సునాయాస క్యాచ్ను విరాట్ కోహ్లీ చేర్చాడు. ఈ అవకాశాలతో అతను చెలరేగాడు. భారీ షాట్లతోటి 35 పరుగులతోటి అజయంగా నిలిచి జట్టుకు 173 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు ధ్రువ్ జురెల్. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ కాస్త రాణించడంతో ఆ మాత్రం స్కోర్ వచ్చింది. సో అనుకున్న స్కోర్ కంటే ఓ 30-40 పరుగులు తక్కువ చేసింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఇక ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, హ్యాజిల్వుడ్, కృణాల్ పాండ్యా ఈ నలుగురు తలా 1 వికెట్ తీశారు. దాదాపు బౌలర్లందరూ కూడా కట్టుదిట్టంగానే బౌలింగ్ వేశారు. ఎవరు కూడా ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు ఇవ్వలేదు. ఇక లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ వీరిద్దరు కలిసి అదిరిపోయేటటువంటి ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్లోనే 6 బాది ఫిల్ సాల్ట్ తన దూకుడును మొదలుపెట్టాడు. అయితే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అతను ఇచ్చినటువంటి కష్టతరమైనటువంటి క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద హెట్మైరు అందుకోలేకపోయాడు. సందీప్ శర్మ వేసినటువంటి మరుసటి ఓవర్లో కోహ్లీ ఇచ్చినటువంటి సునాయాసమైనటువంటి క్యాచ్ను రియాన్ పరాగ్ నేలపాలు చేశాడు. అప్పటికి విరాట్ కోహ్లీ చేసింది 7 పరుగులు మాత్రమే. ఈ క్యాచ్ డ్రాప్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది.
అదే ఓవర్లో 5వ బంతికి ఫిల్ సాల్ట్ ఇచ్చినటువంటి రిటర్న్ క్యాచ్ను సందీప్ శర్మ అందుకోలేకపోయాడు. సందీప్ శర్మ వేసినటువంటి 6వ ఓవర్లో ఫిల్ సాల్ట్ ఇచ్చినటువంటి క్యాచ్తో పాటు రన్అట్ అవకాశాన్ని యశస్వి జైస్వాల్ వృధా చేశాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. పవర్ ప్లేలోనే ఆర్సీబీ బ్యాటర్లు ఇచ్చినటువంటి 4 అవకాశాలను రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అందిపుచ్చుకోలేకపోయారు. ఇక ఆ తర్వాత హసరంగా బౌలింగ్లో బౌండరీ బాది ఫిల్ సాల్ట్ 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ను కార్తికేయ క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చి తొలి వికెట్కు నమోదైనటువంటి 92 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చినటువంటి పడిక్కల్ సాయంతో కోహ్లీ ఆచితూచి ఆడాడు. పిచ్ కండిషన్స్కు తగ్గట్టుగా బ్యాటింగ్ చేసినటువంటి కోహ్లీ హసరంగా బౌలింగ్లో 6 బాది 39 బంతుల్లో తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు. పడిక్కల్ ఇచ్చినటువంటి క్యాచ్ను తీక్షణ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగినటువంటి పడిక్కల్ సందీప్ శర్మ బౌలింగ్లో బౌండరీ బాది ఆర్సీబీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీ తోటి మైదానంలో దిగారు. సో పర్యావరణ పరిరక్షణ క్యాంపెయిన్లో భాగంగా ఆర్సీబీ ఆటగాళ్ళందరూ కూడా గ్రీన్ జెర్సీని ధరించి ఈ మ్యాచ్ను ఆడారు. అయితే ప్రతి సీజన్లో కూడా ఒక మ్యాచ్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి క్యాంపెయిన్లో భాగంగా గ్రీన్ జెర్సీలో ఆడుతున్నటువంటి ఆర్సీబీ గ్రీన్ జెర్సీలో 5వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో చెత్త ఫీల్డింగ్ తోటి రాజస్థాన్ రాయల్స్ విజయావకాశాలను చేజార్చుకుంది. మొత్తం 7 క్యాచ్లతో పాటు ఒక రన్అట్ అవకాశాన్ని చేజార్చుకొని దానికి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఇక ఈ మ్యాచ్ తర్వాత టేబుల్స్ పాయింట్ ఒకసారి పరిశీలించినట్టయితే ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. మొత్తం 6 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్సీబీ 4 విజయాలు 2 ఓటములతోటి మొత్తం 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది. అయితే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మొదలుపెట్టుకుంటే 4వ స్థానంలో ఉన్నటువంటి ఎల్ఎస్జీ వరకు కూడా 4 జట్లు కూడా 4 విజయాలతోటి 8 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేటు ఉన్న కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ తొలి స్థానంలో, ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ 2వ స్థానంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3వ స్థానంలో, లక్నో సూపర్ జెయింట్స్ 4వ స్థానంలో నిలిచాయి. ఇక 5, 6 స్థానాలలో ఉన్నటువంటి కేకేఆర్ అండ్ పీబీకేఎస్ అంటే కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ఈ 2 జట్లు కూడా మరి 3 విజయాలు సాధించి 6 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ కారణంగా కేకేఆర్ 5వ స్థానంలో, పీబీకేఎస్ 6వ స్థానంలో ఉంటే ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ ఓటమితోటి 7వ స్థానానికి దిగజారింది. సో 7వ స్థానంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్, 8వ స్థానంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఈ 2 జట్లు కూడా 2 విజయాలతోటి 4 పాయింట్లు సాధించినప్పటికీ కాస్త మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ 7వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 8వ స్థానంలో ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే ఈ 2 జట్లు కూడా కేవలం ఇప్పటివరకు ఒకే ఒక విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున 9 మరియు 10వ స్థానంలో కొనసాగుతున్నాయి.